హాయ్ గైస్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు టాపిక్ ఏంటంటే నాన్ వెజిటేరియన్స్ గురించి మాట. నాన్ వెజిటేరియన్ మానేయాలా మనం? అది మీ చాయిస్ యాక్చువల్గాని. నేనైతే కనుక 7-8 మంత్స్ నుంచి ఈ డైట్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా నాన్ వెజిటేరియన్స్ అయితే ఏమీ మానలేదు. చేపలు కానీ, ఇష్టమైన చేపలు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, పీతలు కానీ, ఏ నాన్ వెజిటేరియన్ని నేను మానలేదు. కాకపోతే తినే విధానంలోనే కొన్ని మార్పులు చేసుకున్నాను అనమాట. అది ఈజీగా మన అందరం కూడా ఈజీగా ఫాలో అవ్వచ్చు దాన్ని. మీకు ఇష్టమైతే దాన్ని నాన్ వెజిటేరియన్ని ఓన్లీ చీట్ డేలోనే తినాలి, ఉత్తి రోజుల్లో తినకూడదు అనేది కూడా కరెక్ట్ కాదు. మనం తినాలనుకున్నప్పుడు ఎప్పుడైనా తినొచ్చు దాన్ని. కానీ ఆ తినే పద్ధతిలోనే కొంచెం మార్పులు అవి చేసుకోవాలన్నమాట. చిన్న ఉదాహరణకి ఇప్పుడు చేపలు అయితే కనుక, చేపలు అంటే మనకు తెలిసినంత వరకు చేప పులుసే మనకు బాగా ఇష్టమైంది, లేదంటే డీప్ ఫ్రైది. ఈ 2 రకాలు ఎక్కువగా తింటూ ఉంటాం మనం యాక్చువల్గా. నేను తినే పద్ధతి ఏంటంటే, ఒక చేపలు ఒక నెలలో ఒక 4 సార్లు కనుక మనం నేను వండుకుంటే కనుక దాంట్లోని సొరపట్టు అని అంటారు కదా, మీకు ఐడియా ఉంటుంది. దాన్ని ఆవిరిలో చేసి ముక్కల్ని దాన్ని పట్టు కింద చేస్తారు. ఆ పద్ధతిలో తింటాను ఎక్కువగా. ఒక 2 సార్లు అలా తింటాను. ఇంకొకసారి గ్రిల్ చేసుకుని కూడా తింటాం. గ్రిల్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, మీకు ఈజీగానే అర్థమైపోతుంది. గ్రిల్ మెషినే అవసరం లేదు. దాన్ని పెనం మీదైనా సరే బాగా తక్కువ ఆయిల్ వేసి, వీలైతే నెయ్యి వేసుకుని లేకపోతే ఎన్నపోసి వేసుకుని, మసాలా వేసుకుని దాని మీద కాల్చుకుని దాన్ని తినేయటం అన్నమాట. యాక్చువల్గా అలాగా చాలా తక్కువ సార్లు మాత్రమే పులుసు తింటాను. అది మరి పులుసు ఎందుకు తినకూడదు అంటే, ఆ పులుసులోనే ఆయిల్ ఎక్కువ పడుతుంది, బాగా ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి అది మనకి లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. అలాగే నేను చికెన్ తిన్నా అంతే. ఎక్కువ గ్రిల్ చికెన్ చేసుకోవడం కానీ, లేకపోతే ఓవెన్లో చేసుకునే చికెన్ ఐటమ్స్ కానీ అవి తింటాను. అలాగే మటన్ దగ్గరికి వచ్చేసరికి గీ రోస్ట్ ఎక్కువగా తింటాను. అంటే గీతో చేసి రోస్ట్ చేయటం వల్ల ఆయిల్ అందులో ఉండదు కాబట్టి దాంతో తింటాను. అలాగే నాకు ఏ నాన్ వెజ్ని కూడా నేను ఈ 6-7 మంత్స్లో ఎప్పుడూ మానలేదు. మీరు నాన్ వెజ్ తినాలనుకుంటే కనుక ఈ పద్ధతిలో తినండి. మీకు ఖచ్చితంగా ఈ మంచి ఎఫెక్ట్సే ఉంటాయి. దానివల్ల ఏ నష్టం ఉండదు. నా వరకు అయితే ఏ నష్టం జరగలేదు. నా బరువు తగ్గటంలో ఏ మార్పులు జరగలేదు ఇది తిన్నంత మాత్రాన. ఇప్పుడు ఎక్కువగా నేను లంచ్లోనే తీసుకుంటాను వీటిని. నాన్ వెజిటేరియన్ ఏ రోజైనా నాకు తినాలనిపించినప్పుడు లంచ్లోనే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను. లంచ్లో తిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 చపాతీల్లో తిన్నప్పుడు, ఒక చపాతీలోకి నాన్ వెజ్ కర్రీ ఉంటే ఒక చపాతీలోకి వెజిటేరియన్ కర్రీ ఖచ్చితంగా ఉండేలా చూస్తాను. రెండాటిని బ్యాలెన్స్ అయ్యేలా చేస్తాను అన్నమాట. అంటే నేను చిక్కుడుకాయ కూర వండితే ఒక కప్పు చిక్కుడుకాయ కూర, ఒక కప్పు చికెన్ 2 చపాతీల్లో. అంటే ముందు మనకి చిక్కుడుకాయ కర్రీ తినేసి తర్వాత చికెను మటను ఏది ఉంటే అది. అంటే ఓన్లీ నాన్ వెజిటేరియన్నే ఆ రోజు ఫుల్గా తినకుండా, దానివల్ల ఏంటంటే కొంచెం తక్కువ తింటాము, మన ఫుడ్ గ్రేవింగ్స్ కూడా తగ్గుతాయి అన్నది నా ఒపీనియన్. ఎక్కువగా ఇప్పుడు ఇదే పద్ధతిలో మీరు రైస్లో కూడా సేమ్ అలాగే చేయొచ్చు. మీరు 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నప్పుడు 1 కప్పు చేపల కూర ఉంటే 1 కప్పు ఇంకోటి ఏదో ఆనపకాయ కూర ఏదో ఒకటి లైట్గా ఉన్న కూర తీసుకుని అలాగైనా మనం తినొచ్చు అన్నమాట. అలాగే ఇప్పుడు చికెన్ని పాలక్ చికెన్ కింద, అంటే పాలకూర ఎక్కువ వేసి చికెన్ వేసి గ్రేవీ కింద పాలకూరను వాడి చికెన్ కింద చేసుకొని కూడా చాలాసార్లు తిన్నాను నేను. అలాగే మటన్ని మటన్ అని మెంతి కూర దొరుకుతుంది కాబట్టి మనకి దాన్ని తీసుకొచ్చి మటన్ గ్రేవీ కర్రీ కింద వండుకొని తినటం వల్ల 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. అలాగే నేను రొయ్యలు కూడా నాకు ఇష్టమైనవి బాగా. రొయ్యలు కూడా అంతే. మనం అయితే గోంగూర రొయ్యలు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది తినడానికి కూడా. కొంచెం రొయ్యలు తక్కువ పడతాయి, గోంగూర అనేది ఎక్కువ వేసుకొని దాన్ని అలా కూడా వండుకొని తింటూ ఉంటాను. ఇప్పుడు అలా కాకుండా నేను యాక్చువల్గా సాయంకాలం ఎప్పుడైనా డిన్నర్లో తినాలని నేను అనుకున్నాను అనుకోండి, ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎలాగ తప్పదు, బయటికి వెళ్ళినప్పుడు పార్టీలు ఉన్నప్పుడు
ఒక్కొక్కసారి బయట తినేస్తాం. అలా కాకుండా నేను సాయంకాలం తినాలనుకున్నాను అనుకోండి, ఆ రోజు నేను చికెన్‌ని గ్రిల్ చికెన్ కింద చేసుకుంటాననమాట. గ్రిల్ చికెన్ కింద చేసుకొని పుదీనా చట్నీ చేస్తుంది మా ఆవిడ. చట్నీ పక్కన పెట్టుకొని దాంతో ఓన్లీ చికెనే ఆ రోజు ఇంక. ఇంకా నేను ఆ రోజు ఫ్రూట్స్ తినను, ఏమి తినను ఇంకా. ఆ రోజు చపాతీ ఏమి తినను ఈవినింగు. చికెన్నే కావాల్సినంత చికెను మనకు పొట్టకి సరిపడేంత చికెన్‌ని దాంట్లో నుంచుకొని తినేస్తాననమాట. అలాగైనా చేయొచ్చు మనం. మీరు ఎలా తింటున్నారన్నప్పుడు మీ కాన్షియస్‌గానే ఖచ్చితంగా ఉండాలి. ఆయిల్స్ తక్కువ వెళ్ళాలి. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్‌తో మనకొచ్చిన ఏకైక ప్రాబ్లమ్ ఏంటంటే ఆయిల్ ఒకటి, సాల్ట్ ఒకటి ఎక్కువగా వెళ్తుంది. మిగతా మనం వండుకునే ఆకుకూరలతో కంటే కూడా దీంతో బాగా ఎక్కువ ఆయిల్ వెళ్తుందన్నమాట. దానివల్లనే మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది తప్ప యాక్చువల్‌గా ఈట్లి వల్ల మనం బరువు పెరగటం అనేది ఉండదు. బాగా ఎందుకంటే మనం వారంలో మహా తింటే 2, 3 రోజులు మాత్రమే తింటాం కాబట్టి ఇంతకంటే ఎక్కువ అలవాటు ఉన్నోళ్ళైతే కొంచెం తగ్గించుకోవడమే మంచిది. ఒక 2, 3 రోజులు మించి నాన్ వెజ్ కర్రీస్ తినకుండా ఉండగలిగితే చాలా మంచిది. మనం వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు. ఈ 2, 3 రోజుల్లో మనం ఇలా వండుకోగలిగితే ఇలా ఆకుకూర కాంబినేషన్‌లో చికెన్ కర్రీస్ కానీ ఇలా వండుకోగలిగితే చాలా బావుంటుందన్నమాట. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ.